శ్రీ చరణ్ పాకాల. బేసిక్లీ గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే ఒక చిన్న స్టోర్ రూమ్ నుంచి కొట్టాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే నువ్వు హంబుల్ పర్సన్ కాబట్టి పైగా నీ కాలర్ కూడా లేదు ఎగరేద్దాం అంటే మామూలు బన్నీ వేసుకోవచ్చు. ఎలా ఉంది సినిమా సత్యభామ? ఇంకేమనుకోవచ్చు సార్, బాగా. అవునా? విజయశాంతి గారి తర్వాత మళ్ళీ యాక్షన్ అసలు కనిపించిన అమ్మాయి అసలే. ఆ పర్టికులర్ హీరో ఐ వుడ్ ఫీల్ దట్ హీ వాస్ సింగ్. అవును, అక్కడ హీరో డాన్స్ వేసి పాడుతుంటే అది అతను పాడుతున్నారని నేను చాలా సంవత్సరాలు అనుకున్నాను సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్పీబీ సార్. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది. అదే ఇళయరాజా గారు పాటల మీద రైట్స్ కి సంబంధించి ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చేసిన దానికి యూ టేక్ రెమ్యునరేషన్, కరెక్ట్. మ్యూజిక్ వాళ్ళు ఎవరో ఇంకో కంపెనీకి రైట్స్ అమ్మేస్తారు. అవును సార్. స్టిల్ మీకు ఇంకా రైట్ ఉంటుందా పాట మీద? టు బి ఆనెస్ట్, స్పీకర్స్ కూడా లేవు మరి. అయ్యో, ఉట్టి హెడ్ ఫోన్స్ స్ప్లిటర్ పెట్టి నేను నా అసిస్టెంట్ ఆ ఇయర్ ఫెటిక్ వచ్చేది. సో ఆల్మోస్ట్ ఒక 8 to 12 hours మినిమం యాక్చువల్గా ఉండేది. విష్ టు వర్క్ ఎవ్రీడే. సో ఇయర్ ఫెటిక్ వచ్చేది, ఆ సిస్టంలో పనిచేసేది కాదు, నానా నరకలు చూసాం. బట్ స్టిల్ వి కైండ్ ఆఫ్ పుల్డ్ ఇట్ ఆఫ్ చేసేది. క్షణంకి ఇదంతా అయింది. అంటే ఎక్కడో స్టోర్ రూమ్ లో కొడితే అక్కడ వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో అవును సార్. ఎవరినో మహానుభావుడితో కంపేర్ చేసి. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే అంటే నార్మల్గా ఇదేదో ప్రోగ్రామ్ కోసం పెట్టుకున్న పేరు కాదు. నిజంగా నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక యాంగిల్లో వాళ్ళ ప్రొఫెషన్స్లో స్పెషల్ ఐకన్స్ అయితేనే నేను కూడా ఇంటర్వ్యూ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అలాంటి ఒక స్పెషల్ ఐకన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్ టుడే ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నన్ అదర్ దాన్ శ్రీ చరణ్ పాకాల. యూ హ్యావ్ ఎనీ డౌట్? వెల్కమ్ టు మై ప్రోగ్రామ్. వెల్కమ్ శ్రీ చరణ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎందుకంటే నీ జర్నీ నేను మొదటి నుంచి చూస్తున్నవాడిగా అది చాలా, అంటే నువ్వు ఊహించని విజయాలు వచ్చాయి నీకు. ఒప్పుకుంటాను. ఊహించలేదు యాక్చువల్గా ఈ మలుపులు నీ కెరీర్ లో. అవును సార్. ఎక్కడో వైజాగ్ లో గిటార్ పట్టుకుని తిరుగుతున్న నిన్ను రాత్రికి రాత్రి కిడ్నాప్ చేసి మరి అడివిశేషు బృందం గాలించి మరి నిన్ను కూంబింగ్ చేసి తీసుకొచ్చారు. అంతే. సో ఆర్ యూ హ్యాపీ విత్ ది కెరీర్ ఆఫ్టర్ దట్? రియల్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ ఫర్ placing me here. Yes, exactly. Placing or letting me come to here. Coming here is one point. Letting to come you to this level. ఈ రోజు ఇండస్ట్రీలో అంటే నువ్వు హంబుల్ పర్సన్ కాబట్టి పైగా నీ కాలర్ కూడా లేదు ఎగరేద్దాం అంటే మామూలు బన్నీ వేసుకోవచ్చు. అయితే కాలర్ ఎగరేయాల్సిన పరిస్థితిలోనే ఉన్నావు ఇండస్ట్రీలో కదా? గోయింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు ప్రౌడ్గా నేను అంటే నీ గర్వం గురించి కాదు, నీ వర్క్ అది ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి హెల్ప్ అయింది, లేకపోతే నువ్వు చేసిన సినిమాలకి నువ్వు చేసిన వర్క్ ఏ విధంగా ప్లస్ అయింది అన్న యాంగిల్గా మాట్లాడితే కనుక నువ్వు గర్వంగా చెప్పుకునే పాయింట్లు ఒకటో రెండో చెప్పు. క్షణం చేసినప్పుడు యాక్చువల్గా మాకు ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది సార్. దాని తర్వాత బేసిక్లీ గర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే ఒక చిన్న స్టోర్ రూమ్ నుంచి కొట్టాం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దానికి నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరో ఫారెన్ యుఎస్ లో ఎక్కడో మ్యూజిక్ పిఆర్, హూ ఇస్ దిస్ గై, హీ సౌండ్స్ లైక్ హ్యాన్స్ జిమ్మర్ అని షీ ట్వీటెడ్. అండ్ హ్యాన్స్ జిమ్మర్ ఇస్ లైక్ ది బెస్ట్ అండ్ లైక్ వన్ ఆఫ్ ది గ్రేట్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఇంటర్స్టెల్లార్, డార్క్ అన్ని మ్యూజిక్, డ్యూన్ వచ్చిన, ఇన్సెప్షన్. సో
అతని మ్యూజిక్ తోటి ఆవిడెవరో ట్వీట్ చేసింది. ఎవరో ట్వీట్ అది ఇంకెవరో ఏడి చూసి నాకు హీ ఫౌండ్ ఇట్ ర్యాండమ్లీ అండ్ హీ సెంట్ ఇట్ టు మీ. సో ఐ వాజ్ లైక్ నాట్ బ్యాడ్, ఎందుకంటే మా దగ్గర అప్పుడు ఎక్విప్మెంట్ కూడా చాలా తక్కువ సార్. ఓకే, అంటే బడ్జెట్ తక్కువైతే ఎక్విప్మెంట్ తక్కువైపోతుంది. అండ్ అసలు స్పీకర్స్ కూడా లేవు మాకు. అయ్యో, ఉట్టి హెడ్ ఫోన్స్ స్ప్లిటర్ పెట్టి నేను నా అసిస్టెంట్ ఆ ఇయర్ ఫెటిక్ వచ్చేది. ఎందుకంటే 1 గంట 2 గంటలు అంటే ఓకే, పాటలు విన్నాక అది మ్యూజిక్ చేయాలి కదా. సో ఆల్మోస్ట్ ఒక 8 to 12 hours మినిమం యాక్చువల్గా ఉండేది. విష్ టు వర్క్ ఎవ్రీడే. సో ఇయర్ ఫెటిక్ వచ్చేది, ఆ సిస్టమ్లో పనిచేసేది కాదు, నానా నరకలు చూసాం. బట్ స్టిల్ వీ కైండ్ ఆఫ్ పుల్డ్ ఇట్ ఆఫ్. అండ్ ఆ ఎక్విప్మెంట్ నేను అసిస్టెంట్ కూడా బాగా ఆప్టిమైజ్ చేశాడు. క్షణంకి ఇదంతా అయింది. సో దట్ వాజ్ అది ఇట్ ఫెల్ట్ వెరీ స్పెషల్. అంటే ఎక్కడో స్టోర్ రూమ్ లో కొడితే ఇంటర్నేషనల్ లెవెల్లో అవును సార్, ఎవరినో మహానుభావుడితో కంపేర్ చేసి రియల్లీ ప్రౌడెస్ట్ మూమెంట్. రియల్లీ అది నీ ఒక్కరికే కాదు, ఈవెన్ ఆ టీం అందరికి. అండ్ అలాంటి సినిమా వచ్చిన తెలుగు ఇండస్ట్రీకి కదా. నార్మల్ గా మన వాళ్ళు వాడెవడో చేసాడు వీడెవడో చేసాడు అని చెప్పి వాళ్ళ వెనకతలు పడతారు. బట్ మీకు అంటే బడ్జెట్ లేకపోవడం అన్నది మ్యూజిక్ కి ఒక కన్స్ట్రైంట్ అవుతుందా? ఉంటుంది సార్, క్వాలిటీలో తేడా వస్తుందా? అవుతుంది సార్. అంటే మేము జనరల్ గా ఫస్ట్ ఫ్యూ మూవీస్ లోనే ఇది అర్థం చేసుకున్నాం కాబట్టి, నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. సో కొన్ని డీసెంట్ బడ్జెట్స్ ఉంటాయి, కొన్ని బడ్జెట్స్ ఉండవు. అవుట్పుట్ మటుకు సేమ్ ఉండాలి, అవుట్పుట్ కాంప్రమైజ్ అవ్వాలి, అదిరిపోవాలి. సో ఎస్, సో ఆ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలన్నది ముందే అంత వర్క్ అయిపోయింది క్షణంలోనే. సో అక్కడి నుంచి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వచ్చాను సార్. అండ్ డెఫినెట్లీ బడ్జెట్ ప్లేస్ రోల్ వేర్ ఎందుకంటే అంటే మోర్ ద మనీ లైక్ ఐ కెన్ గెట్ టెక్నికాలిటీ, ఎక్విప్మెంట్ అవి బోల్డ్ ఉంటాయి సార్, ఇన్స్ట్రుమెంట్స్ అంతే. ఓకే, బట్ మీకు తెలిసే చేశారా క్షణంకి? అలాగా అంటే బడ్జెట్ లేదు కాబట్టి మనం ఇలాగ ఏదో రకంగా అవస్థ పడాలి తెలిసే చేసాం సార్. తెలిసే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అంటే పాప అంటే అందరూ అలాగా అందరూ అంటే ఇప్పుడు చాలా షూ స్ట్రింగ్ బడ్జెట్ లో చేసాం. అండ్ హోల్ టీమ్ సిఎస్ నుంచి అందరికి బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు తీసినప్పుడు వాళ్ళకి వేరే ఇష్యూస్, కెమెరా పర్సన్ వేరే ఇష్యూ, కెమెరామెన్ వేరే ఇష్యూస్, మాకు అలాగే సేమ్ ఇష్యూస్. అది మొత్తం 24 క్రాఫ్ట్స్ ఇష్యూస్ ఫేస్ చేశారు అంతే. కానీ చాలా స్ట్రాంగ్ టీమ్ అన్నమాట. సో అందరు తెలిసిన వాళ్ళు, అదే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఇంకా అలా వెళ్ళిపోయింది. లేదంటే మనకు అంటే సఫర్ అయ్యేది ప్రాజెక్ట్ 100%. అదే ప్రాజెక్ట్ అందరికి మాకు బ్రేక్ ఇచ్చింది. అవును, ఇప్పుడు అదొక పారాడైమ్ అయిపోయింది కదా. ఎవరితో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా చూడండి క్షణంలో తీశారు, అలా ఉండాలి. బడ్జెట్లు పెడితే క్వాలిటీలు వస్తాయా అని మాట్లాడుకుంటున్నారు. క్షణంకి అది ఇట్ గాట్ us a very good name సార్. చాలా we went through a tough ride but it was worth it. ఓకే, అంటే నార్మల్ గా ప్రొడ్యూసర్ కి ఈ బడ్జెట్ వాల్యూ తెలిసి ఇస్తే ఓకే, లేదు అంటే మీరు ఎలాగ అసలు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేస్తారు? మాకు ఇంత బడ్జెట్ కావాలి, ఇలా అయితే కానీ చెయ్యలేము, క్వాలిటీ రాదు అని చెప్పే అవకాశం ఉంటుందా మీకు? ఉంటుంది సార్, ఉంటుంది. సపోజ్ ఆ సినిమాకి అవసరం లేదంటే పర్టికులర్ సినిమాకి విల్ టాక్ సర్టెన్ ఫీజ్, ఇంత రెమ్యూనరేషన్ అది ఇదని మాట్లాడుకుంటాం. లేదు నిజంగా అవసరం పడుతుందంటే చెప్తాను నేను. అవునా? అంటే అలాంటి ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్ లాగా అయిన సందర్భాలు ఉన్నాయా? అయ్యి 2-3 కావాలని మేము ఇంత ఇస్తామని అంటే అవుతుంటాయి సార్. బికాస్ ఇట్ ఓంట్ బాయిల్ డౌన్ టు ఓన్లీ మ్యూజిక్ బడ్జెట్. ఒక ప్రొడ్యూసర్ అన్నాక 1,00,000 ఇవి ఉంటాయి. ఎందుకంటే ఫిల్మ్ బడ్జెట్ ఉంటుంది, ఓవర్ హెడ్స్ ఉంటాయి, సో చాలా ఉంటాయి. సో అవి నేను పర్సనల్ గా నేను అర్థం చేసుకుంటాను, ఎందుకంటే నేను చాలా చూస్తూ ఆన్ డైలీ బేసిస్ ఐ సీ దట్. సో జనరల్ గా ఒక బడ్జెట్ మాట్లాడుకుంటే దాని ప్రకారమే ఐఎమ్ ఆల్వేస్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. సో దాంట్లోనే ఫినిష్ చేయడానికి చూసాను. నిజంగా అవసరం ఉంటే అప్పుడు రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, అంటే నువ్వు ఒకసారి టేస్ట్ చూపించావు కదా, నీకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, హాలీవుడ్ వాళ్ళు మెచ్చుకున్నట్టు కూడా మ్యూజిక్ చేయగలవు అని. అంటే ప్రచారం అవుతుంది. ఇప్పుడు కొన్ని సిస్టమ్ మీద చేయగలం, అంటే గిమ్మిక్లు చాలా చేయగలం, కానీ కొన్నిసార్లు నిజంగా అవసరం పడుతుంది. నా సపోజ్ ఇప్పుడు ఒక ఆర్కెస్ట్రల్ స్కోర్ కావాలంటే అవి చాలా అంటే
చాలా మేము సిస్టమ్ మీదే చేసాం, కానీ కొన్నిసార్లు ఆ రియలిస్టిక్ టచ్ ఉండాలి. విల్ మేక్ ఇట్ సౌండ్, యూనో హాలీవుడ్ స్టైల్ వీ కెన్ మేక్ ఇట్ సౌండ్, బట్ ఆ రియలిస్టిక్ టచ్ ఉండాలి. ఆ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ రికార్డింగ్ అయితేనే ఆ డెప్త్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇట్ టేక్స్ మనీ, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ మనీ. ఓకే. అదే ఇళయరాజు గారు నార్మల్ గా జైలోఫోన్ కూడా అవును, ఎలక్ట్రానిక్ దాని మీద కొట్టనివ్వడంట ఆయన, అంటే అంత అందుకే ఒరిజినల్ లైవ్ తీసుకొచ్చి మనకి, అందుకనే అది లైఫ్ లాంగ్ మనం ఎంత విన్నా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా చాలా వినసంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ అద్భుతం క్రియేట్ అయ్యేది లైవ్ రికార్డింగ్ ఆల్సో. లైవ్ రికార్డింగ్. ఎస్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారా ప్రొడ్యూసర్లు దాన్ని, లైవ్ రికార్డింగ్? ఎంకరేజ్. బట్ వాట్ ఈస్ ది నార్మల్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలోకి బడ్డింగ్ స్టేజ్ లో కానీ, బడ్డింగ్ స్టేజ్ అయితే బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది, అవును సార్. ఎదిగాక ఒక స్టార్డమ్ లోకి వచ్చాక అందరూ మాకు శ్రీచరణ్ పాకాలే కావాలి, అవును. లేదా ఇంకో సుబ్బారావు కావాలి, ఇంకో అవును, అవును. ఏదో అలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అవును. వాట్ ఈస్ ది రియల్లీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ? ఫస్ట్ థింగ్ ఇస్, అంటే వన్స్ హీ అటైన్స్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ ఆర్ ఎనీథింగ్, ద ఫస్ట్ థింగ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ, బికాజ్ నమ్మి తీసుకుంటున్నారు. రెండోది, ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, జనాలకి ఏదో కొత్తగా ఇవ్వడానికి ట్రై చేయాలి ఎప్పుడు. ఎవ్రీ డేస్ ఆ స్ట్రగుల్ హియర్. సో ఎందుకంటే వాళ్ళు, అరే ఈ సినిమాలు చేశాడు కదా, ఈ ఆల్బమ్ ఏందో ఏదో చేసి ఉంటాడు అనే వింటారు. సో అలాంటప్పుడు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ క్రియేట్ చేయగలగాలి. సో రెస్పాన్సిబిలిటీ ఇస్ ఫస్ట్, దెన్ గివింగ్ దట్ సర్ప్రైజ్ ఎలిమెంట్ త్రూ మ్యూజిక్, అండ్ బీయింగ్ ఆల్వేస్ అప్డేటెడ్ విత్ టెక్నాలజీ నవడేస్ ఎస్పెషలీ. దీస్ త్రీ థింగ్స్ ఆర్ లైక్ very 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 important. And how unique you are as a music director. క్షణంకి మాకు అదే సార్, లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇప్పటికీ క్షణం గురించి మాట్లాడతారు, ఎందుకంటే ఎస్పెషలీ ఆ సాంగ్స్ ఉండండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండండి, రెండింటికి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఆ టైంలోని గట్ ఫీలింగ్తో వెళ్ళాను సార్, మహా అయితే జనాలు తిడతారు నన్ను, లేదంటే నచ్చుతుంది అని చెప్పి చిన్న హాలీవుడ్ స్టైల్, దాని తర్వాత ఈ రాక్ మ్యూజిక్, ఇవన్నీ కొంచెం బ్లెండ్ చేసి ఐ కంపోజ్ బ్యాక్ దెన్. అప్పట్లో అది ఇట్ వాస్ ప్రిటీ ట్రెండీ. అవును, ట్రెండింగ్ లోకి వచ్చింది. Yeah. అండ్ క్షణం ఆడడానికి, ఎందుకంటే క్షణంలో పెద్ద గొప్ప పాటలున్న సినిమా కాదు కదా అది, స్టోరీ నెరేషన్ ఎక్కువ. స్టోరీ నరేషన్. మీరు ఏదైనా స్కోర్ చేస్తే ఆర్ఆర్ లోనే స్కోర్ చేయాలి, రీ రికార్డింగ్ లో. యాక్చువల్ పాటలు కూడా హిట్ అయ్యేది దానికి, ఆఫ్ కోర్స్, బట్ ద నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏదో సాంగ్ టప్ అని కాశ్మీర్ తోటలో ఓపెన్ అయినట్టు, కాదు కాదు, లేకపోతే సెట్ లోని మంచు పర్వతాలు సెట్ వేసి ట్రాన్స్పరెంట్ డ్రెస్సులతో సాంగ్లు గట్ట, స్టోరీ వైజ్ వెళ్ళిన పాటలన్నీ కరెక్ట్, అవన్నీ కూడా. yes sir. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది పాయింట్ ఆఫ్ ఇన్ జనరల్ గా ఒక సాంగ్ క్రియేట్ చేయాలన్నా, మీకు డైరెక్టర్స్ వైపు నుంచి ఆ హోల్డ్, అంటే లైక్ బిఫోర్ ఏదో ఒక సిచ్యువేషను ఇలా ఉంటుంది, ఇది పేతాసు, ఇది డిలైట్, ఇది రొమాన్స్ అని ఏదో ఒక బైఫ్రికేషన్ ఉండేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ లేదు. బట్ ఎట్లా డైరెక్టర్ కి మీకు ఆ సింక్ పాట చేయాలి అంటే థ్యాంక్ఫుల్లీ లైక్ నేను ఎవరితో అయితే పనిచేసానో, దే హ్యాడ్ గుడ్ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ దే వుడ్ టెల్ మీ క్లియర్లీ, యూనో సిచ్యువేషన్, సాంగ్, ఇలా డిస్కషన్స్ లోనే ఫస్ట్ సగం వర్క్ అయిపోద్ది. ఓకే, అది కొంచెం క్లారిటీ తోటి ఉంటుంది కాబట్టి, సో ఇట్ మేడ్ మై వాట్ బెస్ట్ దే కెన్ సే. ఏంటి అంత గొప్పగా చెప్పగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదో హీరో రెగ్యులర్ గా లవ్ లో ఫెయిల్ అయిపోతున్నాడు అని మాట్లాడుకుంటే ఓ పద్ధతి, లేదంటే ఏదో ప్రియురాలు చచ్చిపోయిందంటే ఓ పద్ధతి, ఏదో అలాగా. బట్ మీకు అలాంటి ఒక అప్లికేషన్ అన్నది డైరెక్టర్ దగ్గర నుంచి ఎలా దొరుకుతుంది? పాట వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, అంటే బేసిక్లీ ఇప్పుడు యూట్యూబ్ ఉంది సార్, ఇప్పుడు యూట్యూబ్, స్పాటిఫై అన్నీ ఉన్నాయి. సో మేబీ యునో సే a certain director would like something, you know, he'd be like, why can't we have this kind of a song in our film, అంటే ఈ సౌండింగ్ ఉన్న ఇది. సో యునో అలా రిఫరెన్స్ పాయింట్ ఇస్తే I'll understand, or if I don't like it then maybe I'll suggest something, why don't we do it this way, ఇలా ఇంకేమైనా ట్రై చేద్దాం అని చెప్పి అలాగా ఉంటుంది. సో రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు, రిఫరెన్స్ పాయింట్. అంటే there's so much to explore. టెక్నాలజీ వల్ల ఎన్నో పాటలు ఉన్నాయి. సో ఓ 2-3 సాంగ్స్ వినిపించి ఇదోకేనా అదోకేనా అని చెప్పి వాళ్ళు చెప్తారు, నేను అడుగుతాను. యూనో ఈ డిస్కషన్స్ వల్ల ఆ పాయింట్ అనేది బేసిక్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్ అవుతుంది. అది అర్థమైంది.
అదే అదే మీరు మీకు చాయిస్ ఎక్కువ ఉండడం వల్ల కరెక్ట్ యూఆర్ ఏబుల్ టు డిస్కస్ ఎస్ సార్ ఇదా అదా ఎలా సౌండింగ్ మీద సౌండింగ్ సౌండింగ్ మీద సిచ్యువేషన్ కన్నా సౌండింగ్ సౌండింగ్ అంతే సౌండింగ్ మెయిన్. నార్మల్ గా అంటే ఇప్పుడు ఆన్ గోయింగ్ కొంతమంది దగ్గర నేను విన్నాను. మొన్న రామ్ జోగేష్ శాస్త్రి గారితో కూడా నాకు ఈ డిస్కషన్ వచ్చింది. అంటే కొంతమంది నాతో అన్నం ఏంటంటే నవేడేస్ మ్యూజిక్ చేయడం అంటే చాలా కష్టం భయ్యా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం కావాలో, మాకు తెలియదు ఏమి ఇవ్వాలో, అంత అయోమయం జిందగీ అయిపోయింది అని అన్న ఒక టాక్ ఇండస్ట్రీలోనైతే నడుస్తూ ఉంది. ఓకే, దాన్ని ఎట్లా ఫేస్ చేస్తున్నారు మీరు? అంటే ఇందాక ఆఫ్ కోర్స్ యూ టోల్డ్ ది ఆన్సర్, బట్ అది ఒక్కటే సరిపోతుందా ఒక మంచి మ్యూజిక్ రావడానికి? అంటే సార్ ఇప్పుడు బేసిక్లీ నాకు అంటే కొన్ని ఇప్పుడు ఒక మ్యూజిషియన్ గా నేను చేసిన పాటలు అన్ని నాకు ఇష్టం, అన్ని బాగున్నాయి అని నేను అలా అంటలేదు. అట్లీస్ట్ ఒక బేసిక్ థాట్ ఉంది, ఒక టేస్ట్ ఉంది, అందుకే నా మ్యూజిక్ నచ్చే నాకు సినిమాలు ఇస్తారు. అండ్ ఐవ్ డన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్, యు నో హౌ బిజీలీ అంటే హౌ బిజీ. చాలా బిజీగానే అసలు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అతి తక్కువ టైంలో చేసావు కదా? ఎస్ సార్. సో నేను ఇంత ప్రాసెస్ అవుతున్నది కదా, అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమవుతున్నది అంటే సార్, ఇట్ బాయిల్స్ డౌన్ టు సర్టన్ పారామీటర్స్ లైక్ అంటే అట్లీస్ట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ దట్ ఇన్ రీసెంట్ టైమ్స్, లైక్ బీట్ number of main thing, marketing and publicity of a song. Good, bad, ugly, marketing and publicity of a song has become very, very, very critical. How well is the song doing on Instagram? How many people are doing reels? How many views does your song have? ఇవి ఇప్పుడు రోజు పాట తాలూకా ఇవి ప్రీరిక్విజిట్స్ పోస్ట్ అంటే దిస్ ఇస్ ఇలాగైంది. కానీ ఇప్పుడు నా చిన్నప్పుడైనా మీ చిన్నప్పుడైనా మనం క్యాసెట్ తీసి విన్నాం, బాగుంది బాగాలేదు అని బాగాలేదని కూడా కాదు, నచ్చిందా నచ్చలేదా, దట్స్ ఇట్. బాగాలేదు పెద్ద పదాలు యాక్చువల్గా. నచ్చిందా నచ్చలేదా అని మనం వింటా లేదని పక్కన పెట్టేస్తాం సార్. అవును, ఇక్కడ దిస్ హాస్ బికమ్ సో మచ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆల్ దట్. నువ్వు విను అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇఫ్ ఐ డూ దట్, ఇప్పుడు I have an X amount of budget, sir. So song nadedo release avutunnadi, I'll promote the hell out. So maybe you must have listened to my song and you didn't like it, but I'll still ensure that you're listening to the song because of my marketing. Eventually you might end up liking it. And maybe you'll be like, enduku insal వస్తున్నది అది హిట్ కూడా అయిపోవచ్చు. అవును, ఇప్పుడు ఈ రీల్స్ లోని, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లోని, తర్వాత ఫేస్బుక్ లోని, సో అవి రూల్ చేస్తున్నాయి మ్యూజిక్ వరల్డ్. అంటే సార్ పార్ట్ ఆఫ్ ఇట్ అట్లీస్ట్ సార్, అది నేను రైట్ రాంగ్ అని చెప్పే దాంట్లో నేను లేను. నాకు నచ్చింది నచ్చలేదని నేను చెప్తున్నాను, అంటే నచ్చేది నచ్చింది అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ అది కూడా చెప్పట్లేదు, టు బి ఆనెస్ట్, అంటే సేయింగ్ వాట్స్ హ్యాపెనింగ్. అదే ఇప్పుడు టెక్నాలజీ అన్నది డామినేట్ చేసింది కాబట్టి దాన్ని మనం ఏమి రిజెక్ట్ చేయలేము, కండెమ్ చేయలేము. మన చేతిలో ఏం లేదు కదా. ఇప్పుడు రేపు ఇంకే ఫార్మేట్స్ వస్తాయో తెలియదు. బట్ యాజ్ యూ సెడ్ రైట్లీ, అంటే మ్యూజిక్ పాటకుండే వాల్యూ కన్నా, లేకపోతే పాటకుండే డెప్త్ కన్నా కూడా హౌ మెనీ పీపుల్ ఆర్ వ్యూయింగ్. ఎస్, అంటే ఐ విల్ డెఫినెట్లీ క్వశ్చన్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్. అంటే ద నేచర్ ఆఫ్ ద సాంగ్ ఇస్ అ గుడ్ సాంగ్ బీయింగ్ రెస్పెక్టెడ్ కంప్లీట్లీ. అంటే దానికి ఓన్లీ వెవ్ వ్యూసే ఉండొచ్చు, కానీ అది మంచి పాట లేదా, లైక్ హౌ ఇస్ ఇట్ బీయింగ్ డిసైడెడ్? హౌ ఇస్ ఇట్ బీయింగ్ డిసైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ వ్యూస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ రీల్స్? హౌ? నాకు అది ఇట్స్ రియల్లీ పజిల్. ఇట్స్ అ పజిల్, దిగ్భ్రాంతి కలిగించే అంతే నిజం. సో అంతే అది. ఎందుకంటే బికాస్ ఈ రోజుల్లోని ఒక సాంగ్ జనాల్లో, అంటే ఇప్పుడు అది కూడా అందుకనే రైట్ రాంగ్ అన్నాం, జనాల్లోకి వెళ్ళాలంటే మార్కెటింగ్ పబ్లిసిటీ చేయాల్సిందే. మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ అప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు నచ్చిందా లేదా అని. అంత పెద్ద, అంటే ఇట్స్ బికమ్ సో హ్యూజ్, ఇట్స్ బికమ్ లబోరియస్ బేసిక్లీ. అవును, చాలా శ్రమతో కూడిన పని అది. అవును, పాట మంచిగా చేయడం అదే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ దాన్ని ఏమంటారు, యాజ్ ఇప్పుడు అన్నట్టుగా ఈ మార్కెటింగ్ వాటిలో ఇప్పుడు ఒక పాట మాస్తరుగా అలా ఇలా ఉన్నా
వాళ్ళు దాన్ని వ్యూస్ పెంచి అదేదో ఒక సిస్టమ్ కూడా ఉన్నది అని విన్నాను నేను ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళలో. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆర్ కమెంట్ అబౌట్ ఇట్. దేర్స్ అ లాట్. కామెంట్ చేయడానికి ఏం లేదు, ఇందులో జరుగుతున్న రియాలిటీ అది అంతే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. అంతే, పార్ట్ ఆఫ్ మార్కెటింగ్. దేర్స్ నథింగ్. అంటే అది నేను తప్పని అంటలేదు, అలా అని చెప్పి రైట్ అని కూడా అందలుచుకోలేదు. ఈవెన్ ఐఎమ్ కట్ అండ్ డ్రైవ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్. ఐఎమ్ జస్ట్ ఆన్ ది ఎడ్జ్ అంతే. అదేలే, జస్ట్ టెలింగ్ యూ వాట్స్ హ్యాపెనింగ్. అదే అర్థం. ఐ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఐఎమ్ ఆల్సో లివింగ్ ఇన్ ది సేమ్ ఇండస్ట్రీ విచ్ యూఆర్ లివింగ్. ఇన్ జనరల్ గా ఇఫ్ గో బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్తే గనక, ఇప్పుడు ఇళయరాజా గారి పాటలు కానీ, అంతకుముందు చక్రవర్తి గారు కానీ, అంతకుముందు లెజెండ్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెటింగ్ స్టైల్స్ ఏమి లేవు. పాట బాగుంటే రికార్డులు కొనుక్కునేవారు, పాట బాగుంటే క్యాసెట్లు కొనుక్కునేవారు. ఇప్పుడు ఈ ప్రామినెన్స్ ఆఫ్ ఏ పర్సనాలిటీ, ఒక ఇళయరాజా గారు అంటే పిచ్చెక్కిపోయింది ప్రపంచం అంతా. ఒక టైంలో చక్రవర్తి గారు, తర్వాత రాజు కోటి. ఇప్పుడు అది ఆ ఐకనిక్ స్టాటస్ ఏదైతే ఉందో అది మ్యూజిక్ డైరెక్టర్లు అచీవ్ చేయగలుగుతున్నారా ఇప్పుడు? ఎస్ సార్, అవుతున్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే సార్, ద వే ఇన్ విచ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇస్ డిఫరెంట్. ఓకే, డెఫినెట్ గా ఇట్ విల్ కమ్ డౌన్ టు దట్. అంటే అది ఇట్స్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ సార్. సో అచీవ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజున ఓకే, కిరవాణి గారు అయితే బాగా చేస్తారు ఈ కైండ్ ఆఫ్ పాటలను, ఒక ఇమేజ్. లేకపోతే మీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మీ అందులో బెస్ట్ ఎవరు అని చూసుకుంటే నీ పేరు రావచ్చు, లేకపోతే అనూప్ పేరు రావచ్చు, లేకపోతే ఇంకొకరి పేరు రావచ్చు. బట్ యాజ్ ఫర్ యాజ్ లిజనర్స్, పబ్లిక్ సంబంధించినంత వరకు అలాగా ఒక ఇళయరాజా గారు, చక్రవర్తి గారు ఊపేసినట్టుగా అది జరుగుతుందా? ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? ఊపేసినట్టుగా అంటే అది మరి మేబీ ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు కమెంట్ అబౌట్ ఇట్. అంటే నేను నా ఉద్దేశం అని చెప్తున్నా. అది అవుతుంది సార్, అంటే మంచి కాంటెంట్ బయటకు వస్తున్నారు సార్. మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కష్టపడుతున్నారు. నేను మీరు కష్టపడట్లేదని, మీరు మంచి మ్యూజిక్ ఇవ్వట్లేదని నేను అంటలా, లేకపోతే మీరు ఉండరు కదా ఇక్కడ, వర్క్ క్వాలిటీ లేకపోతే మీరు ఎందుకు. బట్ నేను అడిగేది ఏంటంటే, ఈ అంటే సినిమా మీడియం తాలూకు మోడ్ మారడం, తర్వాత ఇందాక చెప్పినట్టుగా రకరకాల టెక్నాలజీలు వచ్చి దానిలో మ్యూజిక్ అన్నది ఎక్కడో మినిస్క్యూల్ అయిపోయిందేమో. అంటే మరీ పరమాణువులాగా అయిపోయిందా సంగీతం, లేకపోతే దానికి ఉండే వాల్యూ దానికి ఉందా? ఇప్పుడు ఒక ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ఆన్సర్ ఏంటి? అంటే దానికి ఉండే వాల్యూ దానికి ఉంది, కానీ బట్ డెఫినెట్ గా టెక్నాలజీ ఎంత హెల్ప్ చేస్తున్నదో అలాగే కొంచెం డ్యామేజ్ కూడా చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ కొత్తగా ఇవ్వాలంటే టెక్నాలజీ వాడాలి, కానీ అది కొంచెం ఓవర్ యూసేజ్ అయితే, ఎందుకంటే ఏముంది 2 లూపులు ఉంటే డ్రమ్ములు కొట్టడం అయిపోద్ది. వీ నో ద చీట్ కోడ్స్. కానీ అక్కడ బ్రెయిన్ యూసేజ్ ఎంత ఉంది అన్నది క్వశ్చన్. ఇక్కడ మీరు అడుగుతున్న దానికి బ్రెయిన్ యూసేజ్ ఎంత ఉన్నది అది క్వశ్చన్. ఇప్పుడు రాజా సార్ టైం, ఎనీవన్ సార్, అక్కడి నుంచి కోటి సారు, అంటే అందరూ లైక్, సో అంటే వాళ్ళు అంటే టెక్నాలజీని ఆ మెలడీలతో తొక్కిసారు. అప్పుడు కూడా ఆ టైంలో ఆ టైంలో ఇప్పుడు మాకు ఈ టెక్నాలజీ అంటే ఆ టైంలో ఇంకేదో టెక్నాలజీ ఉండుంటుంది కదా, ఆ ఏరాలో ఏదో ఉండుంటుంది. కానీ మీరు ఇలాగా రాజా గారు, రెహమాన్ గారు, కిరణ్ గారు, మణిశర్మ గారు, లేకపోతే కోటి గారైనా, అంటే వాళ్ళు అంటే చాలా అందుకే నూరుకునే లెజెండ్స్ అంటారు కదా. అది కావాలంటే ఇప్పుడు అంటే ఇఫ్ యూ కెన్ రబిష్ టెక్నాలజీ విత్ యువర్ మ్యూజికల్ ఎబిలిటీ, దెన్ దెర్ ఇస్ అంటే నథింగ్ కెన్ స్టాప్. నేను నమ్ముతా. ఇది బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా. సో ఇప్పుడు ఉన్నదే లేదంత పక్కన పెడితే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో 2 బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అంతే. సో ఈవెన్ నాకు దగ్గర అసిస్టెంట్స్ జాయిన్ అయితే ఫస్ట్ వాళ్ళని యునో ఐ ఆస్క్ దెమ్ లైక్, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అడుగుతాను. ఐఎమ్ ట్రైన్డ్ ఇన్ యునో కీబోర్డ్ 8 grades అది ఇది అంతా. అవన్నీ పక్కన పెట్టు, సాఫ్ట్వేర్ ఏం తెలుసు, సాఫ్ట్వేర్ ఏం తెలిస్తే ఇవన్నీ నేర్చుకున్నాను సార్ అది. ఓకే, ప్లే పీస్ ఫర్ మీ అని చెప్తారు.
యాక్చువల్గా నాకు ఇంకా మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ సెల్ఫ్ టాట్ పీపుల్. నా బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ టాట్, సెల్ఫ్ టాట్, అందరు నాకు వాళ్ళు స్వయంగా నేర్చుకునే వాళ్ళే. కీబోర్డ్ మీద లేకపోతే వాళ్ళు ఏమైనా గిటార్ వాయించిన జస్ట్ ప్రోగ్రామర్స్ ఎస్పెషలీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు రీసెంట్ గా కూడా రిక్రూట్ చేసుకున్నాను. ఫస్ట్ కార్డ్ ఇలా ప్లే చేసిన టచ్ అంటే తెలిసిపోతుంది. వెల్కమ్ టు ఎక్కువ ఎక్స్పర్టైజ్ ఉన్నది, ఫస్ట్ వాయించిన తెలిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ టాట్ అంటే బాగా మంచి పడినా పర్లేదు, దానికి ఒక టచ్ ఉంటుంది. ఓకే వీ కెన్ గ్రూమ్ దిస్ గై అని చెప్పి, అంటే వాడికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ట్రైనింగ్ అయ్యేవాడికిను ప్యాషన్ తో తనకు తనే నేర్చేసుకున్న వాడికి చాలా తేడా ఉంటుంది. అంతే కదా. అంతే. కానీ మీరు వాయిస్ విషయంలో అంటే ఒకప్పుడు ఘంటసాల గారు, యేసుదాస్ గారు, బాలు గారు ఇలాంటి వాయిస్లు బ్రహ్మాండంగా పాటల్ని కాపాడే, మామూలు జనరల్ ట్యూన్స్ కూడా వాళ్ళు దుమ్ము లేపేశారు రెండరింగ్ లో కదా. ఇప్పుడు మీరు దానికి ఈజ్ దట్ ఆ రకమైన హెల్ప్ అడ్వాంటేజ్ మీకు వాయిస్ల ద్వారా దొరుకుతుందా? దొరుకుతున్నది సార్. అంటే ఇట్స్ ఇన్ అబండెన్స్ బికాస్ దెర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ సింగర్స్ నౌ. బట్ ఇప్పుడు మై ఓన్లీ థింగ్ ఇస్ దట్ లైక్ ఐ గ్రూ ఇన్ an era where when SPB sir was singing for a particular hero, I would feel that he was singing. అవును, అక్కడ హీరో డాన్స్ వేసి పాడుతుంటే అది అతను పాడుతున్నారని నేను చాలా సంవత్సరాలు అనుకున్నాను సార్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్పీబీ సార్. అవును, ఏ హీరో అయినా కూడా ఓహో వీళ్ళు పాడుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత అసలు ప్రొసీజర్ ఆఫ్ ద సాంగ్ మేకింగ్ అంతా అర్థమైన తర్వాత, బట్ ఇట్స్ నాట్ ఓన్లీ మీ సార్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలా మంది అదే అనుకున్నారు. దట్ ఈస్ బికాస్ వై వీ ఫెల్ట్ లైక్ దట్ అన్నది క్వశ్చన్. ఎప్పుడు జీవితంలో క్వశ్చన్ వై అని ఉంటుంది సార్. వై అని అనుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్. అంటే అన్ని మంది హీరోలకి పాడి బాడీ లాంగ్వేజ్ కి సూట్ అవుతూ వాయిస్ టెక్స్చరల్ గా కూడా చిన్న ఎక్స్ప్రెషన్ న్యూయాన్సెస్ పట్టుకొని పాడడం అనేది చాలా చాలా కష్టం. టెక్నాలజీ లేదు అంటే ఆ టైంలో ఏముంది సార్, ఏం లేదు టెక్నాలజీ. సో దట్ how many that is a question that I have, like అంటే ఎంతమంది అలా పాడగలరు అని. ఎస్ 100% నా లెక్క ప్రకారం మీరు ఆ విషయంలో సఫర్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను. మీరు ఇప్పటికీ మంచి పాటలు హిట్లు ఇస్తున్నారంటే యూఆర్ రియల్లీ టూ గ్రేట్. మీరు ఇప్పుడు ఒక వాయిస్ మాకు ఇది సూపర్ అండి వాయిస్ అని చెప్పగలండి, ఒక్క వాయిస్ పేరు చెప్పు సార్. అంటే నేను ఉన్నారు ఇప్పుడు బాలు గారే శ్రీకృష్ణ చాలా మంచి గాయకుడు, గొప్ప గాయకుడు అని బాలు గారే చెప్పారు. మీ తర్వాత మీ వారసుడు ఎవరు అని అడిగితే శ్రీకృష్ణ పేరు చెప్పారు. బట్ శ్రీకృష్ణ హౌ సక్సెస్ఫుల్ ఈజ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఏ ప్లేబ్యాక్ సింగర్? టు బి ఆనెస్ట్ నాకు నిజంగా ఐ నో అంటే రీసెంట్ నాకు ఒకసారి 2-3 సార్లు సాంగ్స్ పంపిస్తే విన్నాను, అంతవరకే నాకు తెలుసు. అదే నాకు నిజంగా అంత డెప్త్ లో నేను. బట్ మీరు ఒక పాట పాడించుకోవాలనుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వెతుక్కుంటున్నారు. నేను అంటే సార్ ఇప్పుడు నేను అదే అనుకున్నాను సార్. నేను అంటే వెతుక్కోవడానికి రికార్డ్ చేయడంలో అలా బయట తప్పలేదు సార్, కానీ ఇక్కడ 8 మంది ఉన్నారో నాకు తెలుసుకోవాలండి ఫస్ట్. సో నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను చాలా. అవునా? వదలను. ఇక్కడ ఒక పట్టి అసలు ఇక్కడ నాకు సూట్ అయ్యే సింగర్స్, బికాస్ నవ్ డేస్ ఇట్స్ టర్న్ టు బి లైక్ దిస్. ఉట్టి మ్యూజిక్ అంటే అంటే ఒక క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా కాదు, టెక్స్చరల్ గా వాయిస్ టెక్స్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను వెతుకుతున్నా అన్ని. ఇప్పుడు పాతకాలంలో అంటే అన్ని ఒక ఇలా చేయగలగాలంటే అది కష్టం అవుతుంది. ఇఫ్ నాట్ ఐడ్ కాల్ ద సేమ్ పర్సన్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఏ సాంగ్ తీసుకున్నా కూడా ఎస్పీబీ గారు ఆ టైంలో హీ కుడ్ నెయిల్ ఇట్. సో అన్నమయ్య పాటలు అంత అద్భుతంగా పాడారు ఆయన. అది నేను నాకు అలాగా దొరకలేదు సార్, దొరకలేదు. సో మీరు ఒక్కొక్క పాటకి ఒక్కొక్కరి మీద డిపెండ్ అవ్వాల్సి. అంటే ఇప్పుడు ఎలాగో బోల్డ్ మంది సింగర్స్ ఉన్నారు, టాలెంటెడ్ సింగర్స్ మన టాలీవుడ్ లోనే బోల్డ్ మంది ఉన్నారు. అవునా? నాకు సూట్ అయ్యే వాళ్ళు ఎవరు, నా మ్యూజిక్ సూట్ అయ్యే వాళ్ళు ఎవరు? బట్ నేను అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం తెలుగు సినిమా సంగీతం అన్నది ఒక గందరగోళానికి గురై ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఏదో డిఫరెంట్ గా ఉండాలి ఆల్బము అని ఎవరినో పంజాబ్ నుంచి తీసుకొచ్చి ఒకరిని పాడించడం, ఆడేవాడిని అస్సాం నుంచి ఒరిస్సా నుంచి ఒరియా వాడిని తీసుకొచ్చి పాడించడం,
ఓకే. నో ఇష్యూస్. అప్పట్లో కూడా రఘునాథ్ పాణిక్ గారు వాళ్ళ చేత 1, 2 పాటలు పాడించారు తెలుగులో. ఈ గందరగోళం ఎక్కువైపోయిందన్నది నా ఫీలింగ్. అంటే ఎవరి మట్టుకాళ్ళు మేము చాలా అద్భుతం, ఒక ఎక్స్‌క్లూజివ్ ఆల్బమ్ ఇచ్చాం అని చెప్పుకోవాలన్న ఒక తాపత్రయంలో ఈ పిచ్చి పిచ్చి గొంతులన్నిటిని తీసుకొచ్చి పెడుతున్నారని నా ఉద్దేశం. ఇఫ్ ఐఎమ్ రాంగ్ టెల్ మీ. అలాగేం లేదు సార్. అంటే బయట నుంచి తెచ్చేది సేమ్ నేను చెప్పిన దానికి కొంచెం డిఫరెంట్ గా సౌండింగ్ ఉంటుంది అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది బయట అంటే ఇంకెవరైనా వేరే స్టేట్ నుంచి తెచ్చినా దట్స్ దేర్ చాయిస్. ఓకే ఫైన్, నో కమెంట్స్. ఉచ్చారణ మటుకు తిన్నగా ఉండాలి. ఉచ్చారణ ఎలా తిన్నగా ఉంటుంది? బాలుగారు పాపం జీవితాంతం దాని గురించి ప్రతి పాడుతా తీగ ప్రోగ్రామ్ లో చెప్పేవారు ఆయన. ఇప్పుడు ఉచ్చారణ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే నమ్మరు, నన్ను ఇక్కడ శేషులు అందరూ పట్టుకొని తంతారు. ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాయడం రాదు సార్ నాకు. కానీ రికార్డింగ్ కి వెళ్తే ఫస్ట్ లిరిసిస్ట్ తో కూర్చొని ప్రతి వర్డ్ అర్థం చేసుకొని అంతా ఓకే డిక్షన్ ఇది పెట్టుకొని మళ్ళీ నా అసిస్టెంట్ ని పట్టుకొని వెళ్ళి నేను వాళ్ళని కూర్చోపెట్టి ఏంది ఎగ్జాక్ట్ గా రికార్డింగ్ తప్పకూడదు బాబు, ఇది చేయకపోతే నన్ను జనాలు అసలు క్షమించరు, ఇంకా అంతే, క్షమాపణ లేదు. క్షమించరు కదా అమ్మ బాబాయ్. అసలు ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యాక్చువల్ గా ఒక జస్ట్ నేను ఒక పాట రికార్డ్ చేస్తే నా బ్యాండ్ సింగర్ అనమాట, అమ్మాయి కొంకణి అనమాట, అమ్మాయి స్పీకింగ్ లాంగ్వేజ్. సో తను గా అంటున్నది కానీ అది కాలాగే వినిపిస్తున్నది. నేను గా అంటున్నాను, మళ్ళీ పాడాను గా అంటే గాలాగే నాకు క్లియర్ కట్ గా నేను ఆ మిస్టేక్ చేయను కదా, గా అని సడన్ గా ఏదో పాట రికార్డ్ చేస్తుంటే సిద్ధుకు వినిపించాను. అరే చూడు ఒకసారి అంటే, అరే కాయంట్రా అంటున్నా, కాయంట్రా గా నేను పాడించాయంట్రా అదంటే, లేదు నువ్వు చూసుకోలేదు అని. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యాడ్ పర్టికులర్ గా ఉంటుంది. ఇప్పుడు సిద్ధుతో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో వాడు ఇలా చూసి కాని వచ్చింది, నువ్వు గాని ఎందుకు పాడించలేదు అంటాడు. అరే నేను గాని పాడించాడు. సో ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఇది వేరే లాంగ్వేజ్ స్పీకింగ్ సింగర్స్ ని రికార్డ్ చేస్తే కొన్ని తప్పదు, అదొక్కటి ఎరాడికేట్ చేయడానికి చూస్తే దెన్ ఓకే. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే డిక్షన్ పోయింది, పీపుల్ వుడ్ లైక్ ఇట్. లైఫ్ పోయినట్టు. నేను ఇంచుమించు ప్రతి సినిమాలోనే జావేద్ అలీ గారిని రికార్డ్ చేస్తున్నాను టు ద టీ. ప్రతిదీ ఒక్క తప్పు లేకుండా పాడతాడు. సో రికార్డింగ్ శ్రేయా ఘోషల్ గారిని రికార్డ్ చేశాను. సత్యభామకి కిరణ్ గారు కిరణ్ మన పాట మీ ప్రోగ్రామ్ లో విన్నాను. సో కిరణ్ గారి చేత స్పెషల్ గా పాడించడానికి కారణం ఆస్కార్ అవార్డు విన్నర్ అని అలా అని కదా సార్. యాక్చువల్ గా ఆ సాంగ్ అలా అనుకున్నా ఎవరితో రికార్డ్ చేస్తే బాగుంటుంది అని. సో జనరల్ గా ఆ టెక్స్చర్ అంటే నాకు తెలుసు, నాకు పర్సనల్ గా ఎందుకు కిరణ్ గారు అంటే ఒక చాలా యంగ్ వాయిస్ లో సౌండ్ చేయగలరని నాకు తెలుసు, గట్ ఫీలింగ్ నాకు. సో నేను అప్పుడు భైరవ్ నాకు మంచి ఫ్రెండ్, భైరవ్ చెప్పి యాక్చువల్ గా నాకు ఇంకో సజెస్ట్, అరే భైరవ్ తో రికార్డ్ చేయకుండా ఇది కిరణ్ గారితో రికార్డ్ చేస్తానండి అంటే ఏంటంటే, లేదు ఈ పర్టికులర్ సాంగ్ సార్ పాడితేనే కరెక్ట్ గా ఉంటుంది అని. సో అప్పుడు సార్ తో మాట్లాడాను. ఏమన్నా కిరణ్ గారు వెంటనే పాడుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ పాట విని ఈ పాట నాతో రికార్డ్ చేద్దాం అనుకుంటావు అని. ఎందుకంటే నా రిఫరెన్స్ కూడా సార్ బ్యాండ్ సింగర్స్ ఉంటారు కదా సార్, ఫుల్ ఈ రాక్ బ్యాండ్ సింగర్స్ ఉంటారు కదా, ఆ స్టైల్లో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను సార్, చాలా యంగ్ స్టైల్లోని. అది అంటే అసలు నువ్వు ఏం విని నన్ను ఇలా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నావు, అసలు ఆ పాట ఏది అలా లేదు సార్. ఇట్స్ జస్ట్ ఐ జస్ట్ ఫీల్ దట్ మీరు పాడితేనే ఇది పర్ఫెక్ట్ సార్ అంటే, అప్పుడు వరకు అలా 2-3 సార్లు ఫుల్ అసలు ఏంది స్టూడియోలో కూడా ఏంది రికార్డ్ చేస్తుంటే నువ్వు అసలు సరే ఓకే ఏంది రికార్డ్ చేద్దాము ఏంది మిమిక్రీ చేద్దాం టైప్ లోని he was joking around. But the moment he got into the studio, he actually sounded like one of the youngest singers, sir. అవును, it sounded very young. మనం విన్నాం కదా పాట. Yes sir. So అంటే ఆయన చేత ఆయన మ్యూజిక్ లో ఆయన పాడిన పాటలు ఉన్నాయి, బట్ నువ్వు 2 మ్యూజిక్ డైరెక్టర్. ఆస్తిపరుడు ఆశబారుడు సినిమాలో రాజు కోటి గారు ఇద్దరు
కీరవాణి గారి చేత పాట పాడించారు. ఓకే. అప్పుడు మెడ్రాస్ లో ఆ. కోదండరాండి థియేటర్ కి వచ్చి ఆయన AVM లో పాటలు చేసేవారు కీరవాణి గారు. ఓకే. రాజు కోటి ఇక్కడ బాలు గారి థియేటర్ లో ఉండేవారు. ఓకే. ఈ థియేటర్ కి వచ్చి పాడి వెళ్ళారు ఆ రోజు, నాకు బాగా గుర్తు. ఓకే. మళ్ళీ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ రోబో 2లో పాడారు అనుకుంటా సార్. రోబో 2లో రోబో 2 రెహమాన్ గారికి. రెహమాన్, అది ఎస్ ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత నేను వచ్చేసాను. అదే ఇప్పుడు ఆ స్వార్థం అయితే నాకు బాగా కనిపిస్తున్నది మీ టీమ్ లో. ఆస్కార్ అవార్డు కొట్టిన సింగర్ చేత పాడించాం. అలాగే లేదు సార్, నేను కిరణ్ గారి ముందు కూడా చేశాను కదా. అవునా? ఆస్కార్ రాకముందు. ఓకే, ముందుగా రికార్డ్ చేశాను. ఈ ఆఫీస్ అవసరం ఇంకెందుకు, ఐ మీన్ దట్స్ ఈవెన్. అండ్ లిరిక్స్ కూడా చంద్రబోస్ గారు రాశారు. సో ఇట్ వాస్ లైక్ పర్ఫెక్ట్ అన్నమాట. యూనో యా రైట్. అదే అంటే మీకు ఇప్పుడు సత్యభామ అది ప్లస్ సినిమా అయింది మాకు. కీరవాణి గారి పాట ప్లస్. ఎస్ సార్, కదా? 100%. ఓకే, ఎలా ఉంది సినిమా సత్యభామ? ఇట్ కేమ్ అవుట్ గుడ్ సార్, బాగా. అవునా? బాగా. అదే ఆ అమ్మాయి ఇప్పుడు కాజల్ విజయశాంతి గారి తర్వాత మళ్ళీ యాక్షన్ అసలు కనిపించిన అమ్మాయి కాజలే. యాక్షన్ ఎవరు చేయలే యాక్షన్, నాకు తెలిసి చేయలే. యాక్షన్ వరకు అసలు చెతకొచ్చు సార్. షీ వాస్ వెరీ గుడ్ బికాస్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బేబీ అలాంటి టఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. రియల్లీ డిఫికల్ట్, చాలా కష్టం అసలు. నేను అందుకే దీంట్లో యాక్చువల్గా ఒక బుర్రకథలో కంపోజ్ చేశాను. నేను బుర్రకథ చేశాను. సో టీజర్ లో ఉంటుంది, దాని ఫైట్ సీక్వెన్స్ మీద బుర్రకథ పెట్టి కంపోజ్ చేశాను. నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు. ఓకే ఓకే. ఎస్, సో చేయవలసిన ఎక్స్పెరిమెంటేషన్ లో చేశాను ఈ సినిమాకి. ఎస్ సార్, ఎందుకంటే నీ క్యారెక్టర్ నువ్వు బాగా పోషించాలి కదా. లేకపోతే కాజల్ కి అన్ని మార్కులు వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంటే అది యాక్షన్ అంటే అసలు వద్దాం. అవును అవును అవును, ఐ అగ్రీ కంప్లీట్లీ. తర్వాత ఈ ఇన్ జనరల్ గా ఈ మధ్య ఒక ఇష్యూ జరుగుతున్నది మెడ్రాస్ లో. అదే ఇళయరాజా గారు పాటల మీద రైట్స్ కి సంబంధించి. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు చేసిన దానికి యూ టేక్ రెమ్యునరేషన్, కరెక్ట్. మ్యూజిక్ వాళ్ళు ఎవరో ఇంకో కంపెనీకి రైట్స్ అమ్మేస్తారు. అవును సార్. స్టిల్ మీకు ఇంకా రైట్ ఉంటుందా పాట మీద? టు బి ఆనెస్ట్ ఆ లా నాకు తెలియదు సార్. ఐ డోంట్ హ్యావ్. ఎందుకంటే ఇప్పుడు అలా చెప్పను, నాకు ఎవరో పంపించారు. అది గూఢచారి సినిమా మీరు చూసారా? అవును. జగపతి బాబు గారు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర రివీల్ అవుతారు. దానికి ఒక ఫుల్ పవర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అవును, ఫుల్ హార్న్స్ అవంతా వేసి అలాగే బ్లాక్ డ్రెస్ వేసుకొని దాని మీద గాగుల్స్ పెట్టుకుని అలా. సో చాలా పవర్ఫుల్ మ్యూజిక్ అన్నమాట. అండ్ అగైన్ వెన్ హీ కిడ్నాప్స్ ఆల్సో ఇన్ ద సెకండ్ హాఫ్ ఆ మ్యూజిక్ పడుతూ ఉంటుంది. సిగ్నేచర్ ట్యూన్ లో కొంచెం ఈవిలిష్ గా చేశారు. సూపర్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో రీల్ పంపించారు. ఏంట్రా అని చెప్పి రీల్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ఏదో సీరియల్ అత్తమ్మ నేను చేయలేదు అత్తమ్మ అని చెప్పి సాంబార్ పంపించుకుంటూ గోడతారు మ్యూజిక్ ప్లే అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఈ విలన్ది నేను అనుకున్నా ఎంత కష్టపడి చేస్తుంది, నేను ఇలా చేయలేదు అత్తమ్మ అని చెప్పి సాంబార్ పంపించుకుంటుంటే నేను అసలు పంపించాను. నాకు తెలిసి ఏషాలు కూడా పంపించాను. సో I don't know, అలా సో మెనీ టైమ్స్ నా గుంటూరు టాకీస్ మ్యూజిక్ అవి బోల్డ్ సార్లు వచ్చాయి. ఐ వాజ్ నెవర్ ఇన్ఫార్మ్డ్. సో ఐ డోంట్ నో ద లా, బట్ ఐ వుడ్ వాంట్ టు ఫైండ్ అవుట్ సూన్ సార్. నాకు ఎలాగా అది లాగర్ కూడా ఇళయరాజా గారు ఇఫ్ యూ రిమెంబర్ బాలు గారికి నోటీసులు పంపించారు. అవును ఆయన పాటలు అబ్రాడ్ లో ప్రోగ్రామ్స్ లో పాడుతుంటే అంటే లైవ్ మరి తెలియదు. బికాస్ ఇవన్నీ చాలా దెర్ ఆర్ సర్టెన్ అంటే అగ్రిమెంట్. ఇప్పుడు సింపుల్ లా, దీనిలో పెద్ద బ్రహ్మ విద్య ఏం లేదు. ఇప్పుడు మీకు రెమ్యునరేషన్ ఇచ్చి పాటలు చేయించుకుంటారు. సో యూ హావ్ గివెన్ ఆల్ ది కంప్లీట్ రైట్స్ టు దెమ్. అన్లెస్ అంటే ఆ అగ్రిమెంట్ లో మా పాటలు మీరు ఇంకెక్కడ వాడకూడదు, ఈ భాషకు మాత్రమే ఈ పాటలు, ఈ ట్యూన్స్ నేను ఇంకో లాంగ్వేజ్ లో వాడుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకో లాంగ్వేజ్ లో ఇది వాడడానికి వీల్లేదు, ఇలాంటి క్లాజెస్ ఏమైనా దానిలో ఉంటే తప్పితే. అంతే సార్, నాకు తెలిసినంత వరకు ఉంటే ఆ క్లాజులు అలా ఉంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. లేదు అంటే జనరల్ సార్ ఇప్పుడు నేను రీసెంట్ గా సపోజ్ సత్యభామ చేశాను. సో
I'm giving I'm giving the rights of the audio, and though I'm an IP and the intellectual property belongs to me, but if I want to use it again, will I be able to or not is one question. I need to take a no objection certificate from the audio company. అలాంటి ఉంటాయి. అదే మళ్ళీ మీరు వాడుకోవాలన్నా ఆడియో కంపెనీ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. ఎస్ సార్. సో అక్కడ ఏమైందో టు బి ఆనెస్ట్ నాకు నిజంగా తెలుసు సార్. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద లా సార్. వాట్ ఎవర్ అండ్ సమ్ టైమ్స్ ద లాస్ ఆల్సో కీప్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవీలో 30 seconds ఏమైనా వాడచ్చు అని ముందు ఉండేది, తర్వాత 20 seconds అని తర్వాత 3 seconds, తర్వాత అసలు లేదన్నా అంటే కొనుక్కోలో ఏదో యూ హ్యావ్ టు బై ద రైట్స్ అని విన్నా. సో ఐ థింక్ ఈవెన్ ద లాస్ కీప్ చేంజింగ్ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ అనుకుంటాను సార్. అయి ఉండొచ్చు. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇప్పుడు మొదట్లో ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది, మా లా ఎంతవరకు మారుతుంది అన్నదానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తప్పు కాదు అని సుప్రీం కోర్టే జడ్జిమెంట్ ఇచ్చేసింది. అంటే లా ఎంత మారుతుంది అని చెప్పడానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. లా ఎంత మారుతుంది అంటే ఎస్పెషల్లీ దిస్ ఇస్ లైక్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోని there are so many changes happening sir. అంటే నాకు గుర్తుండి నేను ముందు అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు నాకు గుర్తుండి ఇట్ వాస్ ఓన్లీ ఫర్ ది ఆడియో, బీజిఎమ్స్ అనేది లేదు. బట్ నౌ ఐ థింక్ ఇట్స్ బికమ్ మ్యాండేటరీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా రైట్స్ అమ్మేసి దే విల్ హోల్డ్ ది ఆడియో కంపెనీ అని ఇప్పుడు సో అంటే అంటే ఇప్పుడు ఆడియో కంపెనీకి మీకు డైరెక్ట్ అగ్రిమెంట్స్ ఉండవుగా? ప్రొడక్షన్ బ్యానరు మీకు బ్యానర్ కి ఉంటుంది, బ్యానర్ కి ఆడియో కంపెనీకి ఉంటుంది. సో యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద ఆడియో కంపెనీ. No, all I have to do is just NOC లాగా అలా మే అగ్రిమెంట్, ఓకే ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ అగ్రీడ్ టు డూ దిస్, ఐ హావ్ అగ్రీడ్ టు గివ్. అంతే అంతే అంతే. సర్వం హక్కులు మీవే అంతే సార్ అని సంతకం పెడతారు కదా. అదే మళ్ళీ దాని మీద మ్యూజిక్ డైరెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, మ్యూజిక్ డైరెక్టర్ కంప్లీట్ రైట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం క్లాజులు పెట్టుకున్నారో అందులో దాని మీద ఆధారపడి అంత క్లాజులు పట్టి ఉంటుంది సార్. సో ప్లస్ లాస్ కూడా మారుతున్నాయని నేను విన్నాను. అంటే కపుల్ ఆఫ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లాయర్, సో తను ఒకసారి చెప్పింది ఇలాగా యూనో కొన్ని లాస్ మారాయని. సో రూట్ ఆఫ్ ద ఇష్యూ నాకు అదే అంటే నార్మల్గా ఎన్నో కేసెస్ చూసి లా మేకింగ్ సిస్టంలో వాటిని వాళ్ళు మళ్ళీ మాడిఫై చేసి ఇప్పుడు మనకి ఛాంబర్లో కూడా ఎన్నో రూల్స్ మారినాయి, అగ్రిమెంట్స్ మారినాయి. ఓకే, ఎందుకంటే జరుగుతున్న గొడవలు, ఒక ప్రొడ్యూసర్ సైన్ చేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్కి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్కి దోలు తెచ్చాడు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇలాంటివి ఎన్నో జరిగిన తర్వాత అవి మళ్ళీ డిస్కషన్కి వచ్చి రే బాబు ఆ క్లాస్ కూడా పెట్టండి బాబు, మొన్న ప్రొడ్యూసర్ చాలా సఫర్ అయ్యాడు అని అట్లా లా డెవలప్ అవుతుంది, ఇవాల్వ్ అవుతుంది. అండ్ తర్వాత మొన్ననే ఈ మధ్య జరిగిన లేటెస్ట్ కరెంట్ టాపిక్ అంటే కీరవాణి గారు తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం చేస్తే దాని మీద పెద్ద ఇష్యూ అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఒక ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నువ్వు డోంట్ హ్యావ్ టు కామెంట్ క్రిటిసైజ్ ఎనీబడి హియర్, ఇట్స్ ఓన్లీ అన్ ఒపీనియన్ అంతే. ఇప్పుడు దాని మీద నీకు ఎట్లా రియాక్ట్ అవ్వగలవు నువ్వు? అసలు కీరవాణి గారు పనికిరారు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ కాడు, ఈయన ఆంధ్ర వాడు. సో తెలంగాణ గీతానికి ఆయన ఏంటి అని పెద్ద సోషల్ మీడియాలో ఒక పెద్ద రచ్చ జరిగింది. అవునా? నేను జస్ట్ ఒక చోట చదివాను అంతే, నాకు అంతకు మించి తెలియదు. అసలు నువ్వు ఈ రోజున ఒక ప్రామినెంట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నీకేమనిపించింది అది చూడగానే? హీస్ అన్ ఆస్కర్ అవార్డ్ విన్నర్ సార్. మన దేశానికి అంత పెద్ద అవార్డు తెచ్చిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్. ఎస్ సార్. సో అలాంటి మనిషి కంపోజ్ చేసినప్పుడు ఇంకా అది ఒక రకంగా వాళ్ళకి ప్రెస్టేజ్ కూడా. వెరీ ప్రెస్టీజియస్ థింగ్. రెహమాన్ అంతకు ముందు బతుకమ్మ పాటకేదో రెహమాన్ గారు చేసాడు, అట్లా ఏవో ఉన్నాయి. ఇప్పుడు మన జనగణమన కూడా ఎవరో బ్రిటిష్ లేడీ కంపోజ్ చేసిన ట్యూన్ అంట, అది మన ఇండియన్స్ కంపోజ్ చేసింది కాదంట. మరి మనం ఇప్పటికీ పాడుకున్నాం, ఏళ్ళు వెళ్ళిపోతున్నా ఆ ట్యూన్ మారలే. అది ఎవరు బ్రిటిష్ యువతి అన్న మాట ఎవరు అనలే ఇప్పటి వరకు.
సో దాని మీద ఇష్యూ జరిగింది. అతను అందశ్రీ గారు కూడా ఎవడున్నాడు తెలంగాణలో కీరవాణి కన్నా గొప్ప సంగీత దర్శకుడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని ఏదో ఫేస్బుక్ లో పెట్టారు. ఎవరు సార్? అందశ్రీ గారు కదా రాశాడు ఆ, పాట. ఓకే. రాష్ట్రగీతం రాసింది ఆయన కదా. ఆ. సో ఆయన అన్నట్టుగా ఆ, కీరవాణి కన్నా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారు తెలంగాణలో అని చెప్పి. Yeah. బట్ నువ్వు చెప్పింది ఇట్ సౌండ్స్ వెరీ రిలవెంట్. ఒక ఆస్కార్ అవార్డు వచ్చిన ఒక తెలుగు వాడు. అవును సార్. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ భాష ఒక్కటే కదా, అవును సార్. తెలుగే మాట్లాడుకుంటాం కదా. అవును సార్. ఆ విధంగా నువ్వు చెప్పిన పాయింట్ Yes. యా, అంతే అంతే సార్. 100%. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు బాగా ఒత్తిడిలో పనిచేస్తూ మా ఇంటర్వ్యూ అనగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎనీ టైప్. శ్రీచరణ్. ఇప్పుడు నార్మల్ గా ఏ సినిమాలు చేస్తున్నావు? నేను సత్యభామ ఒకటి సత్యభామ రిలీజ్ ఇమీడియట్ ఫర్ రిలీజ్, గూఢచారి 2 అవుతుంది సార్. గుడిచాను. Yeah. మళ్ళీ అడవి శేషు పాలిటి పడ్డావు నువ్వు. బారిని అడవి శేషు బారిని. దాదాపు ఏంది అది ఎలా ఉంటుంది మీ ఇద్దరికి మధ్యలో? తనేమో చాలా ఎనర్జెటిక్ పర్సన్. బా అసలు నేను కూడా నువ్వును దేర్ ఇస్ నో డౌట్. అంటే మీరు కాబట్టే కలిసి కాపురం చేయగలుగుతున్నారు. 12 ఎవరు వీక్ అయినా అవుట్. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయింది. నేను చెప్తాను, మీరు నమ్మరు. మహా అయితే ఓ 4-5 సార్లు హాయ్ హౌ ఆర్ యు, ఎలా ఉన్నావు, ఏం సంగతులు అని మాట్లాడుకుని ఉండడం. ఎప్పుడు పని, అంతే అంతే, ఎప్పుడు పని. మేమైతే మోస్ట్ కాఫీ తాగేవని కూడా అడగడు కదా. అంటే ఇప్పుడు తన అంత దారుణమైన పని రాక్షసుడు, పని రాక్షసుడు. సున్నితంగా స్మార్ట్ గా కనిపిస్తాడు కానీ అసలు వెరీ డేంజరస్ ఎట్ వర్క్. సార్ నేను కూడా తక్కువ తినలేదు, నేను కూడా అంతే. నేను అందుకే అన్నాను కాబట్టి నువ్వు కాపురం చేయగలుగుతున్నావు. అంతే సార్. కానీ మెయిన్ ఫోకస్ ఏంటంటే సార్, ఈ ఇండస్ట్రీకి వచ్చాము, ఒక ఆర్ట్ ఫామ్ ని ఎంత బెటర్ గా చేయొచ్చు అన్నది ఆ ఫోకస్ ఉంటుంది సార్. అంటే అవే డిస్కషన్లు ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, పాటల గురించి, ఏంటి టెక్నికాలిటీస్, వీటి గురించే ఉంటుంది. అసలు పర్సనల్ గా ఆబ్వియస్ గా 12-13 సంవత్సరాలు అంటే యూ టెన్ టు, అంటే యూ బికమ్ ఫ్రెండ్స్, బట్ మోర్ దెన్ ఫ్యామిలీ మెంబర్స్. అంతే. ఎస్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ వీ డోంట్ టాక్ ఇన్ దట్ స్పేస్ ఇట్ సెల్ఫ్. అంటే ఏం సంగతులు, ఎలా ఉన్నావు, హెల్త్ ఎలా ఉంది, అది ఓన్లీ హెల్త్ చూసుకో, ఏదో అలాగ మాటలు ఉంటాయి కానీ దట్స్ అబౌట్ ఇట్. అది కూడా రేర్ యాక్చువల్ గా. జస్ట్ అలా పని గురించే మాట్లాడుతున్నాం, పని గురించి. ఇన్ జనరల్ గా తనతో కూడా తను ఏం మాట్లాడుకోడేమో పని గురించి. ఐ లవ్ దట్ అడ్వైస్ ఫర్ దట్ మ్యాటర్. అంటే కాబట్టే మీరు మీకంటే ఒక నాచ్ క్రియేట్ చేశారు కదా. మీ టీం అందరూ కలిపి అడ్వైస్ అని ఒక బ్రాండింగ్ వచ్చిందిగా. And thankfully, in this whole journey, I should thank my directors also. Ravikant Perupu for Kshanam, Shashikiran Tikka for Gudachari and Major, now Vinay for Ramji for Yavaru, Vinay for Gudachari too. వీళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా అదే యూనో ఆ స్పేస్ ఇచ్చి, యూనో వాళ్ళ ఇన్పుట్స్ కూడా ఇచ్చి, it was actually a tough journey, but it was a peaceful journey also in one way. అదే అంటే మీకు syncopation ఉంది, there was syncopation. అవును. సో ఆ syncopation వల్ల ఎవ్రీథింగ్ went smooth. అవును, ఒకళ్ళంటే ఒకరికి ఒక అవగాహన ఉండడం ఎస్ వర్క్ కి చాలా హెల్ప్ అవుతుంది. అవును సార్, చాలా హెల్ప్ అవుతుంది. అంటే బేసిక్ గా అంత దారుణమైన ఛాలెంజెస్, అబ్బా రాత్రి నిద్ర పట్టని ఛాలెంజెస్, ఈ సుడిగుండాలు, ఈ అగ్నిగుండాలు ఎలా దాటాలరా బాబు అన్నంత విషమ పరీక్షలు ఏం ఫేస్ చేయలేదు కదా నువ్వు? ఎందుకు ఫేస్ ఉంటుంది చేసావా? 100% సార్. ఎందుకంటే మ్యూజిక్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే, అంటే ఇమీడియట్ గా అనుకున్న వెంటనే క్రాక్ అయిపోవాలని రూల్ లేదు సార్. సమ్ టైమ్స్ ఇట్ డస్ గెట్ లిటిల్ టఫ్. అప్పుడు స్కిల్ సెట్స్ బయటకు వస్తాయి ఒక్కొక్కరివి, నావి, అసిస్టెంట్లు, అందరూ. సో సమ్ టైమ్స్ దట్ హ్యాపెన్స్. ఎవరికి అలా అయింది, 3 రోజులు ఏంది ఒకే చిన్న పీస్ మీద అలా వర్క్ చేస్తూనే ఉన్నాం. ఎవరు సినిమాకి అది కొంచెం ఇట్ వాస్ ట్రికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. శేషన్ అయితే భయ్యా ఒక 2 days మమ్మల్ని వదిలే, నువ్వు రాకూడదని చెప్పు.
అలాగే గూఢచారికి అయింది. ఆ గూఢచారి ఇంటర్వెల్ సీన్ అదంతా ఎంత మ్యూజిక్ కొడుతున్నా మ్యూజిక్ బాగుంది, అందరికి నచ్చుతున్నది, కానీ నాకు ఎందుకు కిక్ రావట్లే. రావట్లేదు. చేసిన మ్యూజిక్ అంతా దాన్ని మాకు ఫిల్టర్ అంటారు అనమాట. బేసిక్లీ అంతా తొక్కిచ్చేది దాన్ని. జస్ట్ ఇలాగంటే మ్యూజిక్ అంతా క్లోజ్ అయిపోద్ది. అది చేసాం. అది దాన్ని చిన్న హార్ట్ బీట్ లా తయారు చేసాం అనమాట. మ్యూజిక్ అంతా చేసాం అసిస్టెంట్స్, దాన్ని హార్ట్ బీట్ లాగా చేసాం. సో అది చేసిన తర్వాత మళ్ళీ క్రెసెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళాం అనమాట. మళ్ళీ స్లోగా మ్యూజిక్ అంతా ఓపెన్ చేసుకుంటే అదే నాగార్జున గారు గుర్తు పెట్టుకొని మరీ ఆడియో నుంచి మాట్లాడారు సార్. హీ క్లియర్లీ మెన్షన్ దట్. ఐ వాస్ సర్ప్రైజ్డ్. అమ్మ బాబా ఎంత కీన్ గా అబ్జర్వ్ చేశారు. దానికి మ్యూజిక్ సెన్స్ చాలా మంచి సెన్స్. ఎందుకంటే హలో బ్రదర్ సినిమాలో ప్రియరాగాలే పాట వెనకతల వాయిస్ లో వస్తుంది, అది ఇచ్చింది నాగార్జున గారు. ఓకే ఓ సూపర్. ముందు కీరవాణి గారికి ఇస్తే ఆయన ఏదో ఇది సెట్ అవ్వదనో నేను యాడ్ చేయనని ఏదో అన్నారని అప్పుడు మెడ్రాస్ లో మాట్లాడుకునేవారు. తర్వాత అది రాజీవ్ కోటికి హలో బ్రదర్ టైంలో వస్తే వాళ్ళు దాన్ని మిక్స్ చేశారు. నాగార్జున గారు హ్యాస్ టెరిఫిక్ అసలు, బికాస్ వెరీ క్లియర్లీ మెన్షన్ వాట్ ఐ యాక్చువల్లీ డిడ్. I thought no one would notice. They'll enjoy the film. They'll enjoy good background music. Why I did, how I did అన్నది అంత క్లియర్ కట్ గా స్పష్టంగా చెప్పారు. అదే మరి అంటే మీరు కష్టపడి చేసేటప్పుడు ఆ బుర్రలు బాగా తీసుకున్నాం. ఎవరో ఒకరికి రీచ్ అవుతుంది 100%. రీచ్ అయింది యాక్చువల్ గా. లిటరల్ గా బుర్రలు బాగా తీసుకున్నాం. అండ్ అడేసేషన్ స్నోలో నడుచుకుని వచ్చే షాట్ ఉంటుంది. దానికి ఆ గిటార్ అలాగా అందరినీ పంపించి ఒక్కని గిటార్ అలా 3-4 గంటలు బగ్గురుకున్నాను. అదే సెంట్రల్ థీమ్ అయిపోయింది. దట్ విల్ క్యారీ ఫార్వర్డ్ ఫర్ ఆల్ ది గూఢచారీస్ పార్ట్స్. గూఢచారి సీక్వెల్స్ కి వాటన్నిటికీ సార్. దానికి ఎంత గొడవైందో. శశి వచ్చి ఇది క్రాక్ అవ్వట్లేదు అది అంటే సేమ్ ఇంకా తీరా ఆయుధం అని చెప్పి గిటార్ తీసి వాయించి ఇలాగా యూనో ఐ జస్ట్ లాక్ మై రూమ్ వాయించి అది సెట్ చేస్తుంటే వాళ్ళు వెంటనే తలుపులు కొట్టేసి దొరికింది ఇదే వాళ్ళకి బయట పిలిపించి వచ్చి దొరికింది ఇది ఫైనల్ చేద్దాం. గ్రేట్. ఇవన్నీ మీకు అదే ఇందాకలా వాళ్ళెవరో ట్వీట్ చేయడం, సమ్వేర్ ఫ్రమ్ అబ్రాడ్ చేయడం, నాగార్జున గారు అది గుర్తు పెట్టుకుని చెప్పడం. సో మీకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఒకసారి. రైట్ కదా? గుడ్. ఇంకా మంచి సినిమాలు, ఇంకా బ్రహ్మాండమైన ఎక్స్పెరిమెంటల్ మ్యూజిక్ తీసుకొచ్చి నువ్వు ఒక ఎరా నీ కోసం క్రియేట్ అవ్వాలి. ఒక బ్రాండింగ్ ఇప్పటికే వచ్చింది అనుకో, అది వేరే విషయం. స్టిల్ ఫర్దర్ మా హిట్ టీవీ తరఫున ఐఎమ్ రియల్లీ విషింగ్ ఆల్ ది మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ లైఫ్. మంచి విజయ శిఖరాలను అధిరోహించి శాశ్వతంగా గొప్ప సంగీత దర్శకుడిగా నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల ద్వారా కూడా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఇది శ్రీ చరణ్ పాకాల తాలూకు జర్నీ అండ్ దాని తాలూకు ప్రయోగాలు, ఆ ప్రయోగాలు తెచ్చిన విజయాలు, ఇవన్నీ కలిపే ఆ కెరీర్ని ఇప్పుడు చాలా సజావుగా సాఫీగా ముందుకు నడిపిస్తున్నాయి. లెట్ us wish him all the very best in all coming days. Thank you for watching.